హైదరాబాద్లో ఆషాఢమాస బోనాలు ఆఖరి ఘట్టానికి చేరుకున్నాయి. గోల్కొండ, బల్కంపేట్, లష్కర్ బోనాల అనంతరం 4వ వారం ఆఖరి బోనాల ఉత్సవాలకు లాల్ దర్వాజా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నెల 9న బోనాలు, బలిగంప కార్యక్రమాలతో పాటు 10వ తేదీన అంబారిపై అమ్మవారి ఊరేగింపు కూడా ఉంటుందని అధికారులు తెలిపారు. లాల్ దర్వాజా బోనాల ఏర్పాట్లకు, భక్తులకు కల్పించిన సౌకర్యాలపై ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావుతో మా ప్రతినిధి అనూష ముఖాముఖి. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలకైతే సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కూడా అనేక ఏర్పాట్లు చేసింది. సో ప్రస్తుతం ఈ బోనాలకి సంబంధించి ఎలా జరగబోతుంది, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏంటి అనే వివరాలను చెప్పడానికి మనతో పాటు ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుస్తుంది. సార్, సికింద్రాబాద్లో చూసుకుంటే కాస్త ఒత్తిడి, కాస్త అడావిడి పరిస్థితి ఎదురైంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు ఇక్కడ? అందరికీ నమస్కారం. మొత్తం కూడా ఈ నెలంతా కూడా ఆషాఢ బోనాల సందర్భంగా హైదరాబాద్ నగరం పూర్తిగా ఆధ్యాత్మికంతో, బోనాలతోటి పూర్తి ఆధ్యాత్మిక ప్రపంచంలో మునిగిపోయింది. గౌరవ మంత్రివర్యులు, మా మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రి గారు కొండా సురేఖ గారు మరియు పొన్నం ప్రభాకర్ గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు ఒక ఫెస్టివల్ కమిటీని కూడా వేశారు 7 సభ్యులతోటి. వారు కూడా మమేకమై పనిచేస్తున్నారు భక్తుల సౌకర్యాలకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాకు చెప్పిన నిర్దేశం ఒకటే, భక్తులకు ఎట్టి పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగద్దని ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశం మేరకు పూర్తి స్థాయిలో పోలీస్ మరియు జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్, దేవాదాయ శాఖ, ఇతర అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం. మనం సికింద్రాబాద్లో జరిగిన అసౌకర్యం ఏదైతే ఉందో అసలు ఊహించినటువంటి 3 రెట్లైనటువంటి జనాలు రావడం జరిగింది. గతంలో చేసిన అనుభవాలను పురస్కరించుకొని రేపు జరిగేటటువంటి బలి ఏదైతే ఉందో బలిగంప ప్రోగ్రాంకి, ఎల్లుండి ప్రోగ్రాంకి, అదేవిధంగా 10వ తారీఖు కూడా పెద్ద ఎత్తున ప్రోగ్రాం జరుగుతుంది అంబారితోటి. వీటన్నిటికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లకి అన్ని విధాల ఏర్పాటు జరిగింది. భక్తులు ఎవరు కూడా కాస్త ఓపిక, నిరీక్షణ, సమయం అవసరం. ఇప్పుడు అమ్మవారి ఆలయాలకి అంటే మీరు సికింద్రాబాద్లో కూడా చూసారు, ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. సో ఇక్కడికి ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు? దానికి తగినట్టుగా అంటే ఎంతమంది పోలీస్ డిప్లాయ్మెంట్ ఉంటుంది, అట్లాగే మెడికల్ కావచ్చు, వాటర్ క్యాంప్స్ కావచ్చు, అలాగే అంబులెన్స్లు కావచ్చు, ఇవన్నీ ఎట్లా ఉండబోతున్నాయి? ఇక్కడ తక్షణమే మనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అంబులెన్సులు, ఇది కూడా మనకి అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ పెట్టడం జరిగింది. మెడికల్కి సంబంధించి కూడా ఒక హెల్త్ సెంటర్స్కి ఎక్కడికక్కడ కూడా పెట్టడం జరిగింది. ఏదైనా తక్షణ అవసరమైతే గ్రీన్ ఛానల్లో ఇమీడియట్గా వాళ్ళని తరలించడానికి కూడా పోలీసు వారి సహకారంతో వాటిని తీసుకెళ్లే విధంగా కూడా చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా చేయటం, అదేవిధంగా భక్తులకు కావాల్సిన కనీస తాగునీరు, ఇతర సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం, భక్తులు మాత్రం పోటెత్తేటటువంటి అవకాశం ఉంది. ఈ అమ్మవారి ఆలయానికి ఇప్పుడు సికింద్రాబాద్కు ఉన్నట్లే వీఐపీల తాకిడి అధికంగా ఉంటుంది. సో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా జోగినీలకి ఈసారి ప్రత్యేకంగా ఏర్పాట్లు లాల్ దర్వాజాలో చేస్తామని చెప్పారు. సో వీఐపీలా కావచ్చు, జోగినీలా కావచ్చు, ఎట్లా ఉండబోతుంది? 2 రోజుల ముందే జోగినీలందరినీ పిలిపించుకొని ఆల్రెడీ ప్రత్యేకమైనటువంటి దర్శనాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం లక్షలాది మంది భక్తులలో వారిని ఐడెంటిఫై చేయడం, తర్వాత తీసుకుపోవడం అనేది ఒక కసరత్తు. సో దానికి వీళ్ళు ముందుగానే 2 రోజుల ముందు పిలిపించుకొని మంచి అద్భుతమైనటువంటి దర్శనం చేయించడం జరిగింది. ఇంకా ఎవరైనా వస్తే ముందస్తు వారు సమాచారం ఇవ్వాలి. సికింద్రాబాద్ బోనాలని దృష్టిలో పెట్టుకుని కూడా అనేక ఏర్పాట్లు అయితే చేశామని, సో ఆదివారం జరగబోయే బోనాల జాతరకైతే సర్వం సిద్ధమైందని అయితే చెప్తున్నారు. కెమెరామెన్ దేవేంద్రతో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.